సేమ్ టు సేమ్ ఒకటే ఐడియా, కాకపోతే పేర్లు వేరే. అచ్చు గుద్దినట్టు ఒకటే తీరుగా ఉంటే ఏమంటారు? కాపీ కొట్టుడు అంటారు, లేకపోతే బదులుకొని ప్లాన్ చేసిర్రు అంటారు. ఇంతకీ ఏం కాపీ కొట్టిర్రు, ఏం బదులుకున్నారా అని ఆలోచన చేస్తున్నారా? ఈ వార్త చూస్తే మీకే అర్థమైతది. పరీక్షలల్లా ఒకళ్ళ దాంట్లో ఒకరు చూసి రాస్తే నకలు కొట్టుడు అంటారు. మరి అదే పని సర్కారు చేస్తే డెవలప్మెంట్ అంటారు. అది సుతం ఏదో బాగా డెవలప్ అయిన దేశంలో చూసి సేమ్ అసొంటిదే మన దగ్గర కూడా కట్టాలి అనుకుంటే బాగుండు. కానీ ఆలి లేదు సోలి లేదు. అల్లుని పేరు సోమలింగం అన్నట్టు కర్ణాటకలా కాంగ్రెస్ సర్కార్ కడదామనుకున్న క్వీన్ సిటీ అనే ప్రాజెక్టును హచ్చు గుద్దినట్టు కాపీ కొట్టి దానికి ఫోర్త్ సిటీ ఏఐ సిటీ అని పేరు పెట్టి ప్రపంచంలో ఎన్నడూ లేనిది కొత్తగా కనిపెట్టినట్టు మురిసిపాయే రేవంత్ సారు. కర్ణాటక కాంగ్రెస్ సర్కారు కట్టే క్వీన్ సిటీస్, తెలంగాణ కాంగ్రెస్ సర్కారు కడుతున్న ఫోర్త్ సిటీ డిజైన్ ఒకటే తీరుగా ఉంది. కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి కట్టే ఈ ప్రాజెక్టుకు కాంగ్రెస్ సర్కారోళ్ళు బెంగళూరులా హైదరాబాద్ లా ముగ్గు వస్తున్నారు. అయితే ఈ రెండు సిటీల ఒకటే తీరుగా ఉన్నాయి. అండ్ల కట్టే నిర్మాణాలు బిల్డింగ్ల సుతం సేమ్ ఉన్నాయి. మరి రెండు సిటీలకు ఒకటే డిజైన్ చేసిందా, లేక తెలంగాణ చూసి కర్ణాటక కాపీ కొడుతుందా, కర్ణాటక చూసి తెలంగాణ కాపీ కొడుతుందా అర్థమైతలేదు అంటున్నారు మేధావులు. రెండు సిటీల బ్లూ ప్రింట్లు సుతం అచ్చు గుద్దినట్టు ఒకటే తీరుగా ఉన్నాయి అనుకోరి. వాళ్ళు కట్టే సిటీల ఏఐ సిటీ, నాలెడ్జ్ సిటీ, హెల్త్ సిటీ అని పేరు పెడితే రేవంతం వారి మస్తిష్కంలోకెళ్ళి పుట్టిన ఫోర్త్ సిటీల సుతం ఏఐ సిటీ, సిల్క్స్ సిటీ, స్పోర్ట్స్ సిటీ అని పెడదామని ప్లానింగ్ రాసిరు. అయితే ప్లానింగ్, డిజైన్, మోడల్ మాత్రమే కాదు, భూమి పంచాయతీ, స్కాములు సుతం ఒకటే తీరుగా ఉన్నాయి. అంటే ముందుగాలనే అనుకొని ఇట్లా సిటీలు కట్టి కోట్లు కూడా పెడదాం అనుకున్నారా? రెండు రాష్ట్రాల కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు జనాలు కందుకూరులా ఫోర్త్ సిటీ పెట్టి 385 ఎకరాలు, తుక్కుగూడల 28 ఎకరాల భూమి కొట్టేద్దాం అనుకుంటున్నారని హరీష్ రావు సార్ చెప్పే కదా. ఇప్పుడు జరుగుతున్న కథలన్నీ చూస్తుంటే ఫోర్త్ సిటీ పేరుతోని గట్టిగానే కుంభకోణం చేసేందుకు రేవంత్ సార్ ప్లానింగ్ వేసిందని అంటున్నారు మేధావులు.